అసెంబ్లీలో సీఎం రేవంత్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సవాళ్లు, ప్రతి సవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో అట్టుడికింది. తాము కక్షపూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం మొత్తం అసెంబ్లీలో కాదు జైల్లో ఉండేదని సీఎం అంటే మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి, ఏం ఫరక్ పడదు అంటూ కేటీఆర్ కూడా స్పందించారు. ఇక నేతల మాటల యుద్ధంపై ఇవాల్టి డిబేట్ లో డిస్కస్ చేద్దాం. ఇవాల్టి డిబేట్ లో మనతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు గౌరీశంకర్ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అదేవిధంగా గౌరీ సతీష్ గారు. నెక్స్ట్ దేవి ప్రసాద్ గారు కూడా జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ ప్రతినిధి. నెక్స్ట్ ఇక నర్ర విజయ్ కుమార్ గారు, ఆయన రాజకీయ విశ్లేషకులు, మరి కాసేపట్లో జాయిన్ అవుతారు. అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అండి. ముందుగా గౌరీ సతీష్ గారు మీతో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నిన్న చివరి రోజు అసెంబ్లీలో ఏ రకంగా అట్టుడికిందో మీరు కూడా చూసే ఉంటారు. అయితే రేవంత్ రెడ్డి కమెంట్స్ ని ఏ రకంగా చూడొచ్చు అంటే, నేను కక్ష సాధింపు కడితే కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం ఈ రోజు అసెంబ్లీలో కాదు జైల్లో ఉండేదన్న కమెంట్స్ ని ఏ రకంగా చూడొచ్చు? అంటే కక్ష సాధించట్లేదా, ఇప్పుడు వాళ్ళేమో కక్ష సాధిస్తున్నారని అంటున్నారు, ఏమనుకోవచ్చు? ముందుగా మీకు జీటీవీ ప్రేక్షకులకు డిబేట్ లో పాల్గొంటున్నటువంటి దేవి ప్రసాద్ గారికి, నర విజయ్ కుమార్ గారికి అందరికీ గుడ్ మార్నింగ్ తెలియజేస్తూ, కక్ష సాధింపు అనేదే ప్రజాప్రభుత్వం లేదు అనే దానికి ప్రత్యక్ష ఉదాహరణని గతంలో జరిగినటువంటి విషయాలను గుర్తు చేయడం జరిగింది. ఏ విధంగానంటే మనందరికి కూడా బాగా తెలుసు, అందరికంటే ఎక్కువ ఎవరనంటే మన పిల్లలు అని మనం అందరం కూడా భావిస్తాం. అలాంటి సందర్భాన్నే వారు అసెంబ్లీ హౌస్ లో గుర్తు చేయడం జరిగింది. ఏ విధంగానంటే, నా పాప నిశ్చితార్థం అని కూడా తెలిసి హైకోర్టు బెయిల్ ఇచ్చినప్పుడు, అంటే ఛాన్స్ ఇచ్చినప్పటికీ కూడా నిశ్చితార్థానికి అటెండ్ కావాలని చెప్పినప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వం ప్రేరేపించినటువంటి వ్యక్తుల ద్వారా మీరు వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పి డిస్టర్బ్ చేసినటువంటి పరిస్థితిని వారు గుర్తు చేసుకున్నటువంటి దాఖలాలు ప్రత్యక్షంగా చూడమని జరిగింది. అది కక్ష సాధింపా కాదా అనేది మనం ప్రత్యక్షంగా ఒక్కసారి ఆలోచించవలసినటువంటి అంశం. దాంతో పాటుగా ఎక్కడైతే గౌరవ మాజీ మంత్రి గారు కేటీఆర్ గారు మన రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వారి ఫామ్ హౌస్ ఉందో, నార్సింగ్ దగ్గరలో ఉన్నటువంటి ఫామ్ హౌస్ లో అక్కడ డ్రోన్ ఎగరవేస్తే ఒక పార్లమెంట్ సభ్యుడు, కాంగ్రెస్ పార్టీ, జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ యొక్క వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి అప్పుడు రేవంత్ రెడ్డి గారు డ్రోన్ ఎగరేస్తే అక్కడ ఏముంది, అక్కడ 111 లో కన్స్ట్రక్షన్ జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడానికి డ్రోన్ ఎగరవేస్తే అక్కడ ఎవరో ఒక విలేకరి కంప్లైంట్ ఇప్పించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఎయిర్ క్రాఫ్ట్ థెఫ్ట్ జరిగింది అని చెప్పి కేసు బనాయించి వారిని ఓపెన్ ఎయిర్ జైల్లో, ఎక్కడైతే దేశద్రోహానికి పాల్పడ్డటువంటి వ్యక్తులను ఉంచే ప్రాంతంలో 16 రోజులు జైల్లో ఉంచినటువంటి ఘనత బీఆర్ఎస్ పార్టీ నాయకులది. కక్ష సాధింపు అంటే, నేను అలాంటి పరిస్థితిని అక్కడ కనీసం వాటర్ కూడా లేనటువంటి పరిస్థితి, వాష్రూమ్ అటాచ్ అయినటువంటి పరిస్థితిని నేను ప్రత్యక్షంగా చూశాను. అది మరిచి నేను గనక 1.5 year అవుతుంది కక్ష సాధింపు గనక నేను భావిస్తే, మీరు కనీసం, ఎందుకనంటే ఇన్ని స్కామ్లు వెళ్తా ఉన్నాయి, కాళేశ్వరం నుంచి మొదలుకొని, విద్యుత్ కొనుగోలు నుంచి మొదలుకొని, సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి మొదలుకొని, గొర్రెల పెంపకం, గొర్రెల స్కీమ్ మొదలుకొని, స్కామ్ లేనటువంటి పరిస్థితే లేనటువంటి స్కీమ్లు గతంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలన్నింటి కూడా వాటన్నింటినీ ఖచ్చితంగా ఎప్పుడో ఒకటి తెలంగాణ సమాజానికి, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రజాధనాన్ని ఏ విధంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా వృధా చేశారనేది చెప్పవలసినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉంది. కాబట్టి దానికోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు, ఆ విధంగా విచారణ జరుగుతూ ఉంది. అది మేము అనుకుంటే కక్ష సాధింపు అంటే ఆ విధంగా ఉంటుంది, మీరు గతంలో చేసినట్టుగా అని చెప్పి ప్రత్యక్షంగా చెప్పడం జరిగింది. కేటీఆర్ కమెంట్స్ మరోలా ఉన్నాయి. అంటే మీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంట్లోనే ఆడవాళ్ళ, మా ఇంట్లో ఆడవాళ్ళు కాదా, ఆ ఇంట్లో భార్య పిల్లలు కూడా ఉన్నారు, ఇంటిపైన ఒక కెమెరా ఎగరేసి ఫోటోలు తీస్తుంటే ఇది ఎంతవరకు సమంజసం? ఒకవేళ మీ ఇంటిపైన సీఎం రేవంత్ రెడ్డి ఇంటిపైన ఎగరేస్తే అలాగే ఉంటుందా పరిస్థితి అన్నగా వచ్చింది. అదొకసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. రేవంత్ రెడ్డి గారి బెడ్రూమ్ లోకి వెళ్లి సెర్చ్ చేసినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వము, మరి బెడ్రూమ్ వరకు వెళ్ళినటువంటి బీఆర్ఎస్ నాయకులకు గుర్తు చేసుకోవాల్సిన, డ్రోన్ ఎగరేస్తే డ్రోన్ ఎక్కడి నుంచి ఏం కెమెరా ఏం షూట్ చేస్తుంది అనేది యావత్ సమాజానికి, కామన్ మ్యాన్ కి అందరు కూడా తెలుసు కదా. డ్రోన్ ఎగరేసినప్పుడు మీరు ఏం చేశారో ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు చేస్తేనే ఒక తీరు, ఇంకోటి చేస్తే ఇంకోటి ఏంటనేది ఎంతవరకు సమస్య. కానీ ప్రజాప్రభుత్వం, గౌరవ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచించట్లేదు. మీరు ఆ విధంగా, మేము గనక కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచన చేస్తే ఈ రేసులో గానీ మిగతా విషయాల్లో గానీ ఎప్పుడో ఒకసారి 100%
ఖచ్చితంగా చేసిన తప్పును ఈ సమాజానికి చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది. కానీ కక్ష సాధింపు చర్యలకు మేము పోదలుచుకోలేదు, పోవట్లేదు. సరే, అంటే పోతే ఆ విధంగా ఉండదు వ్యవహారం అనేది లైవ్ ఎగ్జాంపుల్ గా చెప్పడం జరిగింది. కక్ష సాధింపు అంటే డ్రోన్ ఎగరేస్తే ఒక ఎంపీని ఎయిర్ థెఫ్ట్ కేసు కింద బుక్ చేయొచ్చా, 16 రోజులు జైల్లో పెట్టొచ్చా, ఎక్కడో టెర్రరిస్టులు ఉన్నటువంటి ప్రాంతం లెక్క ట్రీట్ చేసి ఒక ఓపెన్ ఎయిర్ జైల్లో పెట్టొచ్చా? అది కక్ష సాధింపా కాదా? లేదా మీరు చేసినప్పటికి కూడా కాలర్ ఎగరేసి నన్ను ఏం అడగలేదని చెప్పి మీరు ఎంత అహంతో మాట్లాడుతున్నారో అది స్వేచ్ఛనా? అది కక్ష సాధింపా లేకపోతే జైల్లో పెట్టడం కక్ష సాధింపా? అది మర్చి మాట్లాడితే ఎంతవరకు సమంజసమండి? ఒక సభ్యుడు చెప్పారు, అబద్ధానికి అంగిలాగేస్తే ఏ విధంగా ఉంటుందో బీఆర్ఎస్ నాయకుల మాటలు ఆ విధంగా ఉంటాయని చెప్పారు. అంతకంటే మించి ఎక్కువ మాట్లాడితే ఏం మీనింగ్ అండి? అన్నం ఉడికిందా లేదా మొత్తం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యవహార శైలి కూడా అదే ఉందనేది ప్రత్యక్షంగా ఎంతో మంది సభ్యులు చెప్తా ఉన్నారు కదా. వాళ్ళు ఎన్ని అబద్ధాన్ని అట్టగట్టినట్టు కళ్ళకు గట్టినట్టు చెప్పడంలో ఎక్స్పర్ట్స్ ఎవరయ్యా అంటే తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా బీఆర్ఎస్. సరే, ఓకే, ఇప్పుడు అబద్ధాలు కదా మీరు అంటున్నది ఓకే, పాయింట్ పరిగణనలోకి తీసుకుందాం. కానీ ఇంకొకటి, ఇప్పుడు మీరే అన్నారు బీఆర్ఎస్ 10 ఏళ్ల హయాంలో పూర్తిగా అన్ని స్కాములే ఉన్నాయి, అన్ని స్కాములు జరిగాయి అని అంటూ కూడా అంటున్నారు. ఏంటి మరి ఇప్పుడు కాళేశ్వరంనేమో కూలేశ్వరం అన్నారు, ఈ కార్ రేస్ విషయంలో కూడా కొన్ని ఆరోపణలు అయితే వచ్చాయి. దాని గురించి ఎందుకు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఎందుకనంటే కాళేశ్వరంలో నేషనల్ డ్యామ్ సెక్యూరిటీ డ్యామ్ సేఫ్టీ ఫోర్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిపోర్ట్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు డ్యామ్ సేఫ్టీ ఫోర్స్ వాళ్ళు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఖచ్చితంగా ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఖచ్చితంగా ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ లెక్క అడ్డగోలుగా కాకుండా ఎవరైతే దర్యాప్తు సంస్థలు ఉన్నాయో వాటి ద్వారా దర్యాప్తు చేసిన తర్వాత ఖచ్చితంగా వాటిని వెలికి తీయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. వారే చెప్పారు అసెంబ్లీ సాక్షిగా హరీష్ రావు గారు. అవును, ఒక పిల్లర్ కూలిపోయింది అని స్వయంగా చెప్పారు కదా. అది అద్భుతం, ప్రపంచంలోనే అద్భుతం అని చెప్పారు. ఒక పిల్లర్ కూలిపోవడం అంటే ఎట్లకంటే 2 కళ్ళు ఉన్నాయి, ఒక కళ్ళు పోయింది అంటే గుడ్డోడు అంటారా లేకపోతే మంచోడే అంటారా? అది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్ అండి? సో అన్ని లక్షల కోట్లు తెలంగాణ ప్రజాధనాన్ని వృధా చేసి ప్రాపర్ డిజైన్ లేకుండా ఇంజనీర్లు ఒక ప్రాంతంలో చూపిస్తే ఇంజనీర్లు అప్రూవల్ లేకుండా డిజైనే అప్రూవల్ లేకుండా కట్టినటువంటి కాళేశ్వరాన్ని మరొక పిల్లర్ కూలిపోయిందని మీరే చెప్పినారు. యావత్ సమాజం అంతా కూర్చుంది, ఒక జర్నలిస్టులుగా అందరు చూశారు, మీకు కూడా తెలిసే ఉంటుంది. అలాంటిది మర్చి మాట్లాడితే ఎంతవరకు కరెక్ట్? దాంతో పాటు ఈ కార్ రేసింగ్ లో ఈడీ ఇన్వాల్వ్ అయింది. ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థ ఖచ్చితంగా దాని చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. వారు చేసిన తర్వాత ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం ఏ చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా దానిపై తీసుకోవడానికి ఓకే అండి, అలాంటి అనుమానం అనేది ఉండదు. ఓకే అండి, ఎస్, మళ్ళీ మీ దగ్గరకు వస్తానండి. ఎస్.